ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కొత్త వ్యూహానికి తెరతీశారు. ముస్లిం యాదవ్ ఓటు బ్యాంకుకే పరిమితమైన పార్టీ ఇమేజ్ను మార్చే ప్రయత్నంలో భాగంగా బ్రాహ్మణులను ఆకర్షించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆలయాలు, సాధువులు, సనాతన ధర్మంపై వరుసగా అఖిలేష్ చేస్తున్న వ్యాఖ్యలు యూపీ ఎన్నికలకు ముందు రాజకీయ సమీకరణాలను మార్చే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో ముస్లింలు, యాదవుల పార్టీగా గుర్తింపు పొందిన సమాజ్వాదీ పార్టీ ఇప్పుడు తన రాజకీయ వ్యూహాన్ని పూర్తిగా మార్చుకుంటోంది. 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకున్న అఖిలేష్ యాదవ్ పీడీఏ అనే నినాదానికి కొత్త అర్థం చెప్పారు. ఇంతకాలం పిజ్డే, దళిత్, అల్పసంఖ్యాక చెప్పిన పీడీఏలో ఇప్పుడు పండిత్ కూడా ఉన్నారని అఖిలేష్ ప్రకటించారు. బ్రాహ్మణ సమ్మేళనంలో పాల్గొని బీజేపీ ప్రభుత్వం బ్రాహ్మణులను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. దీంతో ఎస్పీ ఇకపై కేవలం వెనుకబడిన వర్గాల పార్టీ మాత్రమే కాదని అగ్రవర్ణాలను కూడా కలుపుకుని ముందుకు వెళ్లాలనే సంకేతాలు ఇచ్చారు. ఇటీవలి కాలంలో అఖిలేష్ యాదవ్ రాజకీయ శైలిలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. హనుమాన్ చాలీసా పఠనం, సనాతన ధర్మంపై వ్యాఖ్యలు, పీఠాధిపతులతో భేటీలు, అయోధ్య రామమందిర విరాళాల అంశంపై బీజేపీని ప్రశ్నించడం, అయోధ్య, మధుర వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలకు రథయాత్ర ప్రకటించడం ఇవన్నీ హిందూ ఓటర్లను ఆకర్షించే వ్యూహంలో భాగంగా విశ్లేషకులు చెబుతున్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంతో విభేదించిన జ్యోతిర్సిట శంకరాచార్య అభిముక్తేశ్వరానందాను కలిసి సంఘీభావం ప్రకటించడం కూడా అదే వ్యూహంలో భాగంగా చర్చిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో బ్రాహ్మణులు సుమారు 8 నుంచి 12% ఉన్నారని అంచనా. 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 100 స్థానంలో వారి ఓటు ప్రభావం ఉంటుందని రాజకీయ విశ్లేషణలు చెబుతున్నాయి. గతంలో మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ దళిత్, బ్రాహ్మణ సోషల్ ఇంజనీరింగ్తో 2007లో పూర్తి మెజారిటీ సాధించింది. కానీ బీఎస్పీ బలహీనపడిన తర్వాత ఆ ఓటు బ్యాంకులో ఎక్కువ భాగం బీజేపీ వైపు వెళ్లింది. ఇప్పుడు రిజర్వేషన్లపై జరుగుతున్న ఆందోళనలు, అగ్రవర్ణాల్లో కనిపిస్తున్న అసంతృప్తిని అవకాశంగా తీసుకుని బ్రాహ్మణులను తన వైపు తిప్పుకునేందుకు అఖిలేష్ ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. 2022 ఎన్నికల ముందు కూడా అఖిలేష్ ఆలయాల సందర్శనలు, హిందూ భావజాలానికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేశారు. కానీ ఆశించిన ఫలితం రాలేదు. అయినప్పటికీ ఈసారి సామాజిక సమీకరణాలు మారాయని, బీఎస్సీ బలహీనపడటం, రిజర్వేషన్ అంశంపై అగ్రవర్ణాల్లో చర్చలు పెరగటం వంటి పరిణామాలు తనకు అనుకూలిస్తాయని ఎస్సీ భావిస్తోంది. మరోవైపు బ్రాహ్మణులు ఇప్పటికీ బీజేపీకి ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న నేపథ్యంలో అఖిలేష్ కొత్త సోషల్ ఇంజనీరింగ్ నిజంగా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుందా లేదా అన్నది 2027 ఎన్నికల్లో తేలనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.